హెపటైటిస్ బి వ్యాధికి ట్రీట్మెంట్ ఉందా డాక్టర్ గారు అని అడుగుతున్నారు. హెపటైటిస్ బి వ్యాధికి నివారణ ఉందా కానీ ట్రీట్మెంట్ లేదండి. నివారణకి ట్రీట్మెంట్కి తేడా ఏందని అడుగుతున్నారు. సో నివారణ అంటే ఏంటంటే మీకు హెపటైటిస్ బి సోకక ముందు దానికి వ్యాక్సిన్ ఉంటుందండి. హెపటైటిస్ బి వ్యాక్సిన్స్ అంటారు. 3 డోసులు ఉంటాయి. ఆ 3 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్స్ కానీ వేసుకుంటే హెపటైటిస్ బి వ్యాధి అనేది మీకు సోకదు. సో ఈ వ్యాధి రాకముందు మాత్రమే ఈ వ్యాక్సిన్స్ అనేవి వేసుకోవాలి. ఒకసారి మన బాడీలోకి హెపటైటిస్ బి వైరస్ ఎంటర్ అయిన తర్వాత వ్యాక్సిన్స్ వేసుకుంటే ఉపయోగం లేదు. వ్యాధి రాకముందు మాత్రం వ్యాక్సిన్స్ వేసుకోవాలి. దీన్ని నివారణ అంటారు. అంటే జబ్బు రాకముందే మనం జాగ్రత్త పడడం. ఒకవేళ హెపటైటిస్ బి వ్యాధి వచ్చిన తర్వాత ఏం చేయాలి? హెపటైటిస్ బి వ్యాధి వచ్చిన తర్వాత ఏంటంటే దానికి మందులు ఉన్నాయి. కానీ ఆ మందులు ఏం చేస్తాయంటే వైరస్ని అదుపులో పెడతాయి తప్ప ఆ వైరస్ని పూర్తిగా చంపలేవు. కాబట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే వైరస్ అదుపులో ఉంటుంది. వైరస్ అదుపులో ఉంటే మన బాడీలో మనకి ఆ వ్యాధి వల్ల వచ్చే లక్షణాలు అనేవి ఏమి ఉండవు ఎప్పటికీ. కాబట్టి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మనల్ని ఆ వ్యాధి నుంచి మనకు వచ్చే ఇబ్బందులు అనేవి ఏమి ఉండవు. కానీ ట్రీట్మెంట్ మాత్రం కరెక్ట్గా రెగ్యులర్గా వచ్చి చూపించుకొని తీసుకోవాలి.